హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేమిటంటే ఇవి అవిరే బేలే అండి. ఇవి బెంగళూరు ఫేమస్ అండి. వీటితో చాలామంది రైస్, అక్కి రోటి ఇలానే చేస్తారు. అట్లా కాకుండా డిఫరెంట్గా ఇలాగా గారెల్ని చేసి చూపిస్తున్నానండి మీకు. ముందుగా ఒక గ్లాసు అవరే బేలెని తీసుకోవాలి. అవరే బేలెని తీసుకొని వాటర్ని పోసి శుభ్రంగా కడిగేసుకోవాలండి 1-2 సార్లు. ఇలాగా కడిగేసుకున్న తర్వాత ఒక 2 గంటల సేపు ఇలాగా నీళ్లు పోసి నానబెట్టుకుంటే చూడండి ఇలా ఉబ్బుతాయి, పైకి వస్తాయి. దీంట్లోకి వేడి నీళ్ళని పోసుకున్నట్లయితే గారెలు అనేవి మెత్తగా వస్తాయి. ఒక 2 గంటల తర్వాత నీళ్ళన్నీ వంపేసి ఇలా గ్రైండర్లోకి వేసుకోవాలి. అవరే బేలేని ఇలాగా మెత్తగా గారెల పిండి మాదిరిగా చేసుకోవాలండి. ఇది నీళ్ళు అనేవి అస్సలు పోయకూడదండి. పిండి అనేది గట్టిగానే ఉండాలి. గారెల పిండిలాగా ఇలాగా బౌల్లోకి తీసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. దీంట్లోకి 6 పచ్చిమిరపకాయలని సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కరివేపాకు తరుగు వేసుకొని మొత్తం బాగా కలపండి. దీంట్లోకి రుచికి సరిపోయినంత సాల్ట్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి ఒక పాలిథిన్ కవర్ కానీ, లేదంటే బటర్ పేపర్ కానీ, లేదంటే పాల ప్యాకెట్ కవర్ అయినా కానీ దేని మీదైనా కానీ చేసుకోవచ్చండి. ఒక కవర్ని తీసుకొని దానిపైన వాటర్తో మొత్తం తడిపేయండి. అలా తడిపేసిన తర్వాత చిన్న చిన్నగా పిండిని తీసుకొని మనకి ఏ సైజులో గారెలు కావాలో ఆ సైజు తీసుకొని ఇలాగా రౌండ్గా చేసుకొని ఇవి కొంచెం మందంగానే ఉండాలండి. ఇందాక వీడియో క్లిప్లో చూశారు కదా, ఆ మందంలో ఉండాలి గారె అనేది. అప్పుడు మెత్తగా వస్తాయి. ఇలా ఒకటిగా నూనెలో చిన్నగా వేసుకోవడమేనండి. ఇలా వేసుకొని 1 నిమిషం తర్వాత దీన్ని వెనక్కి తిప్పాలండి. వెంటనే కానీ తిప్పినట్లయితే ఇవి ఇరిగిపోతాయి. కాబట్టి 1 నిమిషం తర్వాత అలా తిప్పుకోండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. ఇలాగే పిండిని మొత్తం కూడా ఒకటిగా గారెలు చేసుకొని నూనెలో వేసుకోవాలండి. ఇది చింతకాయ పచ్చడితో అయినా కానీ, లేదంటే టొమాటో చట్నీతో అయినా కానీ గారెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా, ఈవినింగ్ స్నాక్ అయినా కానీ చాలా బాగుంటాయండి. ఎవరైనా వస్తున్నప్పుడు కొత్త రెసిపీ చేయాలనుకుంటే ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.